చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనానికి తెరలేపారు. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అరెస్టు చేసిన నేపథ్యంలో ట్రంప్ తనను తాను వెనుజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో అయితే తన అధికారిక చిత్రాన్ని షేర్ చేసిన ఆయన దాని కింద జనవరి 2026 నుండి బాధ్యతలు అని పేర్కొన్నారు. ఇక వెనుజులాలో సురక్షితమైన అధికార మార్పిడి జరిగే వరకు ఆ దేశాన్ని అమెరికాయే నడిపిస్తుందని, అక్కడి చమురు నిల్వలు ఆదాయంపై తమకు పూర్తి నియంత్రణ ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల రవాణా ఆరోపణలపై మదురోను అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత వెనుజులాలో అనిశ్చితి నెలకొంది. అయితే అక్కడి ఆ రాజ్యాంగం ప్రకారం అయితే ఉపాధ్యక్షురాలు డెల్సీ రొడ్రిగజ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ ట్రంప్ తాజా ప్రకటనతో వెనుజులాపై పెత్తనం పూర్తిగా వాషింగ్టన్ చేతుల్లోనే ఉంటుందని తేలిపోయింది. ఇక ఒక దేశాధినేతగా బాహటంగా అయితే మరో దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా అయితే పట్టించుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఈ పరిణామంపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.